T20 వరల్డ్ కప్ జట్టులోకి డీకే దినేష్ కార్తీక్ నిజంగా వస్తే చాలా బాగుంటుంది. 30 ఇయర్స్ ప్రెజెంట్ అతనికి. సో, చాలా అయితే ఇంకా ఎక్కువ మేబీ ఆడకపోవచ్చు తను. ఎందుకంటే రిటైర్మెంట్ దగ్గరలో ప్రకటిస్తాను అని కూడా తను చెప్పడం జరిగిందనమాట. ఖచ్చితంగా ఈసారి ఈ T20 వరల్డ్ కప్ కన్నా తన జట్టులో బరిలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈవెన్ రోహిత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ చెప్పారనమాట ఆర్‌సీబీతో ఆడినప్పుడు. దినేష్ కార్తీక్ భాయ్ నువ్వు వరల్డ్ కప్ కోసం ఆడుతున్నావు కదా! ఆడు అనే విధంగా చెప్పాడు. గట్టిగా కొట్టు, బాగా ఆడు అని చెప్పాడు. అతను కూడా ఆట తీరు మార్చుకొని రైట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తిరిగి ఆడుతూ ఉన్నాడు. స్వీప్ షాటు, బౌన్సర్ వేస్తే ఫుల్ షాటు, ఎవ్రీ షాట్ తను ఈ షాట్ ఆడడం లేదని మిస్టర్ 360 అయిపోయాడు అనమాట ఐపీఎల్‌లో. దుమ్ము దులిపి దంచి కొడుతున్నాడు. రీసెంట్‌గా నైట్ మ్యాచ్‌లో కూడా తను బౌలర్స్ పై ఎదురుదాడి తిరిగాడనమాట. 35 బంతుల్లోనే దాదాపు 83 రన్స్ అయితే కొట్టాడనమాట. 4 7 సిక్సెస్, అద్భుతమైన బ్యాటింగ్, 214+ స్ట్రైక్ రేట్ ఉందనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది 83 రన్స్ 200+ స్ట్రైక్ రేట్ తాడడం అనేది మామూలు విషయం కాదు. అతనైతే ఓవరాల్‌గా తను మొత్తం మౌల్డ్ చేసుకుని ఒక యంగ్స్టర్ లాగా అయితే ఆడుతున్నాడు. ఈ ఆట తను మనం ముందుగా చూడలేదనమాట. ఈ 2024 ఐపీఎల్ స్టార్ట్ చేశాడు మొత్తానికైతే. ఏది ఏమైనా సరే తను స్టార్ట్ చేసిన విధానం చాలా బాగుంది. ఖచ్చితంగా 2024 T20 వరల్డ్ కప్‌లో గాని ఉన్నాడంటే మాత్రం చాలా బాగుంది. సెలెక్టర్స్ కూడా తను తీసుకోవాలని భావిస్తున్నాం. ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి తనకి. ఏజ్ అయిపోతుంది కాబట్టి మేబీ ఇదే తన లాస్ట్ చివరి T20 వరల్డ్ కప్ అయ్యుండొచ్చు. సో, కాబట్టి ఖచ్చితంగా అతను సెలెక్ట్ చేస్తే బాగుంటుందనేసి సెలెక్టర్స్ కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. ఆ నెగోషియేషన్స్ అయితే వెళ్తున్నాయి అయితే ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే మనం అందరం చూసామన్నమాట. మిడిల్ ఆర్డర్‌లో ఇండియాకి ఎప్పుడూ కూడా ఒక కొరత అయితే ఉంది. మంచి ఆల్రౌండర్ లేరనమాట. ఇప్పుడంటే శివం దుబే ఉన్నాడనుకో, ముందు నుంచి కూడా మనకు జడేజా అంత పెద్దగా అయితే పెర్ఫార్మ్ చేయట్లేదు ఇండియా పైన. సో, కాబట్టి మనకు ఫినిషింగ్స్ అయితే కొంతవరకు బాగా ఇవ్వచ్చు దినేష్ కార్తీక్ అని నేను భావిస్తున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రెండ్స్, ఈ యొక్క T20 వరల్డ్ కప్‌కి సరైన ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారా? అలానే వికెట్ కీపింగ్‌లో చూసుకుంటే మిడిల్ ఆర్డర్‌లో వచ్చే వికెట్ కీపర్ ఎవరు లేరనమాట. ఇషాన్ కిషన్ ఓపెన్ ఆడతాడు. సంజు శాంసన్ వన్ డౌన్ 2 వస్తారనమాట. సో, కాబట్టి మనకు ఎవరైనా మంచి కీపర్ ప్లస్ మిడిల్ ఆర్డర్ వచ్చే బ్యాట్స్‌మెన్ అంటే దినేష్ కార్తీక్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో, ఖచ్చితంగా తను తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకున్నాను. మీరేమంటారని మన కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.